అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము జిల్లా ఎక్స్-సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం. అలాగే మా తోడు టెక్కల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ రాజేష్ గారు ఎవరైతే వీరమరణం చెందారో 15 జూలై 2024లోని దోడారి జేఎన్కే సెక్టర్లోని మన ఆటంకవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణాన్ని చెందారు. ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన ఏఈడి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మన గోపాల్పూర్ నుంచి అక్కడి నుంచి మన ఆఫీసర్స్ రావడం జరిగింది. అలాగే జవాన్స్ రావడం అయింది. ఇది ఎందుకని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆర్మీ జవాను ఇలాగ ఒక బ్యాటిల్ క్యాజువల్తో చనిపోయినప్పుడు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అది ఇవ్వడానికి అక్కడి నుంచి స్వయంగా ఒక సీఓ రావడానికి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను ఇంత సర్వీస్ చూసాను ఇంతాను. అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ రావడం అనేది చాలా గర్వకారణం. అంటే మీకు అర్థం అవ్వాలి ఈ బలిదానం ఎంత గొప్పదని చెప్పేసి. మనం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూలలో ఉన్న చెట్ల ప్రాంతానికి రావడం అనేది అది రియల్గా మేము చాలా గర్వపడుతున్నాం సార్. ఆయన ఎందుకంటే ఎంతోమంది ఆర్మీలో ఉంటారు, నేవీలో ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తుంటారు. బట్ ఇలాంటి బలిదానం, ఇలాంటి గొప్ప ఇది రావడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుని పూర్వజన సుకృతిగా అనుకుంటాను. నిజంగా చెప్తున్నాను. ఆ డాక్టర్ రాజేష్ గారు మాత్రం నిజంగా ధన్యులు. మీరు ఆ రోజు చూసుంటారు 18 జూలై ఎంత గ్రాండ్గా ఇంతలుగా ఫ్యూనరల్ జరిగిందనే విషయం. దీనికి కారణం అండి మనలోని దేశభక్తి మన పిల్లలకి కానీ ఎవరికైనా తెలియజేస్తుందంటే మనం ఎంత దేశభక్తి ఉంటే అంత మనకు గౌరవం దక్కుతుందండి. నేను ఆర్మడ్ ఫోర్సెస్లోకి జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తానంటే ఇదే అండి. ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటని చెప్పేసి. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాగ రికార్డ్ ఆఫీస్ నుంచి ఒక సీఓ వచ్చి దగ్గరుండి చేయించడానికి మొదటిసారి జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ గోపాల్పూర్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కానీ జవాన్స్ గారు వచ్చి మన డాక్టర్ రాజేష్ ఫ్యామిలీ తాలూకా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకుని తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెలసరి రావాల్సిన పెన్షన్, ఆ పెన్షన్ కానీ వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్యాటిల్ క్యాజువల్కి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ని కూడా మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి వాళ్ళ జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇన్ఫార్మ్ చేశారు. అలాగే మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే దగ్గరుండి ఈ విషయాలను చూస్తారో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. కలెక్టర్ గారికి హెల్త్ కొంచెం బాగుంటుంది, ఆర్డీఓ గారిని పంపించారు. ఆర్డీఓ గారు వచ్చారు. అలాగే మన డిఎస్పీ గారు బాలచంద్ర గారు అక్కడి నుంచి వచ్చారు. సో ఇదంతా కారణం ఏంటండి, మనం చేసిన దేశభక్తి, మన దేశ సేవ అది గుర్తించాలి ఎవరైనా సరే. మనం ఈ మారుమూలు చెప్తానంటే మాకు కూడా తెలియదు. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల మీ ఊరికి కూడా పేరు వచ్చింది. అలాగే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు సార్, ఆసిర్ నాయుడు గారు. సో మీ గర్వకారణం ఎవరంటే డాక్టర్ రాజేష్ గారు. నేను చెప్తానన్నా, మన ఊరు మన జిల్లా గర్వపడే విధంగా ఆయనకు ఒక మనం చిరస్మరణీయంగా ఉండిపోవడానికి మనం ఏదో కార్యక్రమం చేయాలి సార్. ఎందుకంటే ఇది చూసైనా సరే 10 మంది ఆర్మీ వైపు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేశ సేవ చేయడం అందరికీ రాదు సార్. నేను కోరుకున్నది ఒకటే, ఇంత దేశానికి ఆయన సేవ చేసింది మనం డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఆ బలిదానానికి గొప్ప రావాలి. ఆ విషయాన్ని మనం 10 మందిలో తీసుకెళ్ళాలి. ఆ ఫ్యామిలీకి మనం ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి. ఆయనకి ఎటువంటి కష్టమైన నష్టమైన సరే డెఫినెట్గా మేము ఉంటాము. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వచ్చే విధంగా మేము చూస్తాం. వీలైన త్వరగా వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం అని మీకు మీడియా పరంగా చెప్పదలుచున్నాను. మరొకసారి డాక్టర్ రాజేష్ గారికి అమర్ రహే अमर रहे अमर रहे डॉक्टर राजेश अमर रहे अमर रहे अमर रहे डॉक्टर राजेश अमर रहे अमर रहे अमर रहे डॉक्टर राजेश अमर रहे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद, जय हिंद। థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.